యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 26వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకుందాం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు ఆ ఫిలిస్తీన్లు ఇస్సాకుని చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన ఎక్కడ బావులు ద్రవించుకుంటే వాళ్ళు వచ్చి ఆ బావి మాది అని వాళ్ళు ఆక్రమించడం, కొన్ని బావులను వారు పూడ్చివేయడం, ఇస్సాకు పడే ప్రయాసానికి వారెంతో వ్యర్థపరిచి ఇస్సాకుని ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం. అయినా వాటిని ఇస్సాకు విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవడం, వారు ఇబ్బంది పెడుతున్నా ఇది మాది అని వారు ఆక్రమించుకున్న, వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా, వారితో ఏమాత్రం యుద్ధాలు చేయకుండా, వారి మీద ద్వేషం ఏమీ పెంచుకోకుండా ఆ స్థలాన్ని ఉన్నపాటున విడిచిపెట్టి మరొక స్థలానికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. సో ఇస్సాకులోని మంచి క్యారెక్టర్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఒక్కొక్క స్థలాన్ని విడిచిపెట్టుకుంటూ ఒక స్థలానికి చేరుకున్నారు. అక్కడికి ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు, ఆయనతో పాటు ఆయన స్నేహితుడు, ఆయన సేనాధిపతి ముగ్గురు కలిసి ఇస్సాకు ఉన్న చోటుకి వెళ్ళారట. వాళ్ళు రాగానే ఇస్సాకు ప్రశ్నిస్తున్నాడు, దేని కొరకు వచ్చారు మీరు? నేను మీ ప్రాంతంలో ఉంటే నన్ను ఇబ్బంది పెట్టేసి మీ ప్రాంతం నుండి బయటికి పంపించేశారు కదా, మరలా నాతో ఏం పని, ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏ ఉద్దేశం చేత వచ్చారు అని ఇస్సాకు ప్రశ్నించినప్పుడు వారిచ్చిన సమాధానం 28వ వచనంలో రాయబడింది చూడండి. వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలెననియు. ఏం తెలుసుకొని వచ్చారు? నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి. 29వ వచనంలో లాస్ట్ లైన్లో, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. రెండు విషయాలు ఇస్సాకును గురించి వారు పలుకుతున్నారు. నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి, నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మేము తెలుసుకున్నాము, దేవుడు నిన్ను ఆశీర్వదించాడని తెలుసుకున్నాం, కాబట్టి నీ దగ్గరకు వచ్చాము. ఇస్సాకులో ఏమి చూచి వారి సాక్ష్యం చెప్తున్నారు ఇస్సాకును గురించి? నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి అంటే అక్షరాల దేవుడు ఇస్సాకు పక్కన నిలబడి ఉండడం చూశారా? దేన్ని చూచి ఇస్సాకును గురించి సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు ఇస్సాకునకు తోడుగా ఉన్నాడని ఫిలిస్తీన్లకు ఎలా తెలిసింది? ఆ రాజు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా, అంటే నీతో యుద్ధం చేయలేదు, నీకు హాని చేయలేదు, సమాధానంగానే పంపించేశాం కదా అని అంటున్నాడు. నిజానికి వాళ్ళు ఇబ్బంది పెట్టారు, కానీ యుద్ధం చేయకపోయినా ఇస్సాకు కొంత బాధను కలుగజేసిన వాళ్ళు. ఇన్నిసార్లు బాధ పెట్టినా, ఇన్నిసార్లు ఇస్సాకుకు నష్టాన్ని కలుగజేసినా, ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళు ఎలా గ్రహించారు అని అంటే, బహుశా మొట్టమొదటిది ఇస్సాకు వర్ధిల్లుట వాళ్ళు చూశారు. ఇస్సాకు చేసే ప్రయాసము దాని తగిన ప్రతిఫలాన్ని అనుభవించడం వారు చూశారు. ఇస్సాకు విత్తిన పంట 100 రెట్లు కోయడం చూశారు. ఇస్సాకు చేసే ప్రతి ప్రయత్నము సక్సెస్ కావడం చూశారు. నిశ్చయముగా దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు అంటే, మొట్టమొదటిగా బహుశా అతని యొక్క ఆర్థిక అభివృద్ధిని చూచి, భౌతికమైన వనరులను చూచి, అతడు పడే ప్రయాసానికి తగిన ఫలితాలను చూచి, నిశ్చయముగా దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు అని గ్రహించి ఉంటారేమో. దయచేసి గమనించండి, దేవుడు మనకు తోడుగా ఉండి దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా మనం ఉన్నత స్థితికి వస్తాం. అయితే గమనించండి, ఒక వ్యక్తి ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నంత మాత్రాన అది దేవుని ఆశీర్వాదం అని అనుకోవడానికి వీల్లేదు. ఒక వ్యక్తి ధనవంతులైనంత మాత్రాన ధనవంతులందరూ దేవుని ఆశీర్వాదంతోనే వచ్చారని అనుకోకూడదు. అలాగని చాలామంది క్రైస్తవులు ఉన్న ఒక అపోహ ఏంటంటే, మనం క్రైస్తవులం అంటే ఇక ధనవంతులంగా ఉండొద్దు,
మనం క్రైస్తవులం అంటే మనకు ఎక్కువ ఐశ్వర్యం ఉండకూడదు. యేసు ప్రభు ఎప్పుడూ అలా చెప్పలేదు, కానీ ధనము మీద మన దృష్టిని పెట్టద్దు అన్నాడు అంతే. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒక గురుతు ఐశ్వర్యము, అభివృద్ధి అనేది కూడా ఒక గురుతే. అయితే ఐశ్వర్యం లేనంత మాత్రాన దేవుని ఆశీర్వాదం లేదనుకోవడానికి కూడా వీల్లేదు. దేవుడు కొందరిని ఉన్నత స్థితిలో బైబిల్లో ఉంచినట్టు కనబడుతుంది. అబ్రహాము ఆ ప్రాంతమంతట్లో గొప్ప ఆశీర్వదింపబడిన వాడు, అతడు ధనవంతుడిగా పిలువబడ్డాడు. యోబు ధనవంతుడిగానే పిలువబడ్డాడు. అలా బైబిల్లో దేవుడు కొంతమందిని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, కానీ వారెప్పుడూ ధనాన్నే దైవంగా భావించలేదు. భౌతికమైన ఐశ్వర్యాన్ని చూచి ఎప్పుడు గర్వించలేదు. సో దేవుని చేత కలిగిన ఆశీర్వాదము భక్తులు దేవునికి ఇంకా కృతజ్ఞులుగా ఉండడానికి ఉపయోగపడిందే కానీ వారు గర్వించి దేవునికి దూరం కావడానికి మాత్రం ఐశ్వర్యం ఉపయోగపడలేదు. అనగా ఆ ఐశ్వర్యము చేత వారు దేవునికి దూరం కాలేదు. సో దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఒకటి ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది. అయితే మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఆర్థిక అభివృద్ధిని బట్టి మాత్రమే అంచనా వేయలేము ఇతను ఆశీర్వదించబడ్డా కాదా అని. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అంటే ఐశ్వర్యం లేనంత మాత్రాన ఆశీర్వాదం లేదు అనుకోవడానికి వీల్లేదు. అలాగని ఆశీర్వాదము ఉంటే ఈ రోజుల్లో రెండిటిని మరీ ఎక్స్ట్రీమ్స్కి తీసుకెళ్ళిపోయారు బోధని. ప్రాస్పెరిటీ గాస్పెల్ అని ఒకటి ఉంది. యేసయ్యను నమ్ముకుంటే ఇక ఏ బాధలు ఉండవు, యేసయ్యను నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు, యేసయ్యను నమ్ముకుంటే ఇక ఐశ్వర్యమే ఐశ్వర్యము, నీకు కొదువనే ఉండదు. ఆ బోధ కాదు ఇక్కడ నేను చెప్పేది. ఇంకొక బోధ ఏంటంటే అసలు యేసయ్యను నమ్ముకుంటే జీవితం అంతా కష్టాలే, ఇక పోరాడుతూనే ఉండాలి, రోజు కష్టాలే. నో నో నో, దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు. సుఖము దుఃఖము రెండు కలిపి దేవుడిచ్చాడు. అది నువ్వు ఎలాంటి వాడివైనా, ఏ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాడివైనా సుఖము దుఃఖము రెండు కలిపి ఉంటాయి. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఐశ్వర్యాన్ని ఇవ్వకపోయినా దాన్ని ఒక్కదాన్నే బట్టి దేవుని ఆశీర్వాదాన్ని అంచనా వేయలేం. కొత్త నిబంధనలో కూడా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఈ లోకంలో కావలసినవన్నీ దేవుడు ఇస్తానన్నాడా లేదా? మీరు సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దేవుడు మీకు అనుగ్రహించును అన్న మాట బైబిల్లో ఉందా లేదా? కొత్త నిబంధనలో. సో భౌతికమైన దీవెన కూడా ఒక భాగమే. సో భౌతికమైన దీవెన అసలే ఉండకూడదు క్రైస్తవులకు అన్న రూల్ ఏం లేదు, ఖచ్చితంగా ఉండాలి భౌతికమైన దీవెన అనే రూల్ కూడా ఏమీ లేదు. అయితే ఇస్సాకును వారు చూచి నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని వాళ్ళు దేని చూసి అనుకున్నారు? రోజు రోజు అభివృద్ధి చెందుతున్నాడు ఆయన. ఇది మామూలుగా మనిషి కష్టపడితే వచ్చే అభివృద్ధి కాదు ఇది. ఆయనలాగానే మేము కష్టపడుతున్నాము, కానీ ఆశీర్వాదం మాకు కనబడట్లేదు. మేము పొలాలను దున్నుతున్నాము, విత్తనాలు వేస్తున్నాము, కానీ మా పంటలకు అతని పంటలకు చాలా తేడా ఉంది. మేము బావులు తవ్వుతున్నాం, కానీ నీళ్ళు రావట్లేదు. ఇతడు ఎక్కడ బావిని తవ్వినా నీళ్ళు వస్తున్నాయి, వీళ్ళు ఎక్కడ బోర్ వేసినా వాటర్ వస్తున్నాయి, వీళ్ళు ఏం చేసినా సక్సెస్ అవుతుంది. మేమేమో ఎన్ని ప్రయాసాలు పడ్డా సక్సెస్ కావట్లేదు. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాం, కర్ణాటక ప్రాంతంలో ఒక చిన్న గ్రామం. ఒక పాస్టర్స్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఎక్కడ పాస్టర్స్ మీటింగ్ అని అంటే ఒక దూరం పొలంలోకి తీసుకెళ్లారు. ఒక 6 ఎకరాల స్థలం పొలం ఉంది. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒక చిన్న షెడ్ వేసి అక్కడ పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏంటంటే ఇక్కడ అరేంజ్ చేశారు అని అంటే, ఎవరైతే అక్కడ అరేంజ్ చేశారో ఆయన చెప్తున్నాడు, సార్ ఇక్కడున్న ఈ 6 ఎకరాల స్థలము నేను కొనుక్కున్నాను, చాలా తక్కువ ధరకి ఇది అమ్మేశారు. ఎందుకు తక్కువ ధరకు అమ్మేశారు అని అంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ పాత ఓనరు దాదాపు 5 బోర్స్ వేశాడు. ఇక్కడ 5 బోర్లు వేసినా కూడా ఎక్కడ వాటర్ రాలేదు. ఇక ఈ స్థలాన్ని అమ్మకానికి పెడితే ఎవరు కొనుక్కోలేదు. మరి నీళ్లు లేని పొలం ఎందుకు, ఎవరు కొనుక్కోవడానికి ఇష్టపడలేదు. అయితే ఇది దేవుని సేవకు ఏమైనా ఉపయోగపడుతుందని నేను కొనుక్కున్నాను. కొనుక్కొని ఒక చోట బోర్ వేశాడు. జస్ట్ 250 అడుగులకే బోర్, మంచి నీళ్ళు పడ్డాయి. పాపం ఆయన 5 బోర్లు పాత ఆయన వేశాడు, పాత ఓనరు 5 బోర్లు వేసినా నీళ్లు రాలేదు. ఇది ప్రార్థన కొరకు ఈ స్థలాన్ని ప్రత్యేకించుకున్నాం అనగానే అక్కడ ఒక బోర్ వేశారు. 250 అడుగులకే మంచి వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది అమ్మిన వాడికి. సార్ మేము వేస్తే రాలేదు వాటర్, మీరు వేస్తే ఎందుకు వచ్చాయంటే దేవుని కృప అంతే, ఇంకా అంతకుమించి ఏం చేయలేం. మేమేం నీళ్ళు లోపల తయారు చేయలేదు. అదే భూమిలో ఇంతకుముందు బోరు వేశారు, 600 అడుగులు వేసినా పడిన నీళ్లు 250కే పడ్డాయి. ఏంటి సార్ ఆ స్పెషాలిటీ ఏంటంటే అన్యజనులకు అర్థమైపోయింది వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. సో మనం చేసే పనులలో, మనం జీవించే జీవిత విధానం ద్వారా మన చుట్టూనున్న అన్యజనులకు అర్థం కావాలి, నిశ్చయముగా వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని. ఆనాడు ఇస్సాకును చూచి అతనిలోనున్న ఆశీర్వాదాన్ని అన్యజనులు గుర్తించినట్లు, మరి ఈరోజు నీ జీవితంలో నుండి
అన్యజనులు దేవుని ఆశీర్వాదం నీకుందని గుర్తించగలుగుతున్నారా? నీ లోపల ఏ లక్షణాన్ని చూచి నిశ్చయముగా దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు అని వాళ్ళు పలకగలరు? దేవుని ఆశీర్వాదాన్ని కనుపరిచేది ఏమైనా నీ దగ్గర ఉందా? అంటే నువ్వు చేసే ప్రయత్నాలలో దేవుని యొక్క సహాయం నువ్వు పొందుకుంటూ నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ భౌతికమైన జీవితంలో కానీ ఆ అభివృద్ధి, ఒక ప్రత్యేకత, అది నరుల కష్టం చేత ఎక్కువయ్యేది కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లుంటుందనంటే మనిషి పడే కష్టంతో వచ్చిన ఆశీర్వాదం లాగా ఉండదు అది. ఇప్పుడు కష్టపడి పనిచేస్తే ఎవరికైనా డబ్బులు వస్తాయి, కానీ కష్టపడినా రాని స్థలంలో మనం వెళ్ళి చిన్న ప్రయత్నం చేసేసరికి అక్కడ ఫలితం రావడం. ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణను బట్టి మనుషులు మన చుట్టూ ఉన్నవారు పడే ప్రయాసానికి ఎలాంటి ప్రతిఫలం రాకపోయినా దేవుని నమ్మిన బిడ్డలు అక్కడికి వెళ్ళగానే పరిస్థితులు మారిపోవడం, అక్కడ దేవుని ఆశీర్వాదాన్ని చూడడం, ఇది అన్యజనులు గుర్తించే విధంగా ఉండాలి. మనము పని చేస్తున్న స్థలంలో కూడా, మనము ఎక్కడ ఉంటున్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది ఏదో ఒక రూపకంగా మన చుట్టూ ఉన్న వారికి అర్థం కావాలి. ఇక్కడ భౌతికమైన దీవెనలను బట్టి వారు గ్రహించి ఉంటారు. రెండవ విషయం ఏంటనంటే, మరి దేవుడే ఇంత మునుపు రాజులకు ప్రత్యక్షపరిచినట్లు, ఇదిగో అబ్రహాము నా సేవకుడు, అతని భార్యను నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అని రాజును దేవుడు ఒకసారి గద్దించాడు. ఇక్కడ అబీమెలెకును కూడా దేవుడు దర్శించి ఉంటాడు. ఇదిగో ఇతడు నిశ్చయంగా నేను ఆశీర్వదించిన నా కుమారుడు, ఇతనికి కీడు చేయకూడదు అని ఒకవేళ దేవుడు అతనికి చెప్పాడో ఏమో మనకు తెలియదు. కళ ద్వారా, దర్శనం ద్వారా ఇస్సాకు జోలికి నువ్వు వెళ్ళకూడదు, అతను నా కుమారుడు, నేను అతనికి తోడుగా ఉన్నానని బహుశా దేవుడు చెప్పాడో మనకు తెలియదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమాజానికి దేవుడు బయలుపరుస్తాడు, వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళు నా ప్రజలు. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని హింసించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు, వాళ్ళ జోలికి వెళ్ళకండి, నేను వాళ్ళకి తోడుగా ఉన్నాను అని. దేవుని జోక్యం కూడా కావచ్చు. ఇక మూడో విషయం ఏంటి అని అంటే, ఇస్సాకు యొక్క క్యారెక్టర్ని బట్టి కూడా అనుకోవచ్చు వాళ్ళు నిశ్చయంగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆ పేషెన్స్ ఎక్కడి నుండి వస్తుందండి? ఆ సహనం ఎక్కడి నుండి వస్తుంది? ఇన్నిసార్లు అన్యాయం చేసినా, ఇన్నిసార్లు ఆయన పడ్డ కష్టాన్ని మేము వ్యర్థపరిచినా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు తప్ప ఒక్క మాట కూడా పలకలేదండి. ఆ క్షమాగుణం ఎక్కడి నుండి వచ్చింది? ఆ దయాగుణం ఎక్కడి నుండి వచ్చింది? ఆ తగ్గింపు, ఆ మృదుత్వం ఎలా వచ్చింది సార్? ఇది సహజంగా మనుషులకు ఉండే లక్షణాలు కాదు. ఎవరైనా కూడా ఒక అన్యాయం జరిగితే ఎలా ఊరుకుంటారు? ఇస్సాకు మౌనంగా దాటి వెళ్ళిపోవడం కూడా వాళ్ళకు ఒక ఆశ్చర్యాన్ని కలుగజేసి ఉంటుంది. నిశ్చయంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలిగావు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరైనా ఒక మాట అంటే ఇమీడియట్గా ఇంకొక మాటని వారు నోరు మూయించడంలో గ్రేట్ అనుకుంటారు. ఒక వ్యక్తి ఒక దెబ్బ కొడితే దానికి 2 దెబ్బలు కొట్టేసి అతన్ని అణిచివేయడంలో గొప్పతనం అనుకుంటారు. ఎదుటివాన్ని కొట్టడం ద్వారా, తిట్టడం ద్వారా, నోరు మూయించడం ద్వారా గెలవడం కాదు. మీరు మౌనంగా ఉండగలిగి సహించగలిగితే మీరు గెలిచినట్టు. అది ఎవ్వరి తరం కాదు. వింటున్నారా అండి? ఎదుటివాని నోరు మూయించగలిగే సామర్థ్యం ఉండి, ఎదుటివాని 2 దెబ్బలు కొట్టగలిగే సామర్థ్యం ఉండి, పలుకుబడి ఉండి, అన్నీ ఉండి కూడా మౌనంగా సహించడం అంటూ ఉంటుంది చూసారా? అది మనిషి చేయలేని పని. అది దేవుని సహాయం మనకు ఉంటే తప్ప మనం కొన్ని సందర్భాల్లో సహించుట అనేది చేయలేము. లోకం చేయలేదు ఈ పని. దేవుడు నీకు తోడుగా ఉంటేనే నువ్వు సహించగలుగుతావు. సహనం అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు, తెలుసుకునేది కాదు. అది క్రీస్తు మనకు తోడుగా ఉంటేనే, ఆయన గుణలక్షణాలు మనలో పనిచేస్తేనే ఆ ఓర్పు, సహనం అనేది మన జీవితంలో చూడగలుగుతాం. చూడండి, ఈరోజు ఎక్కడ చూసినా చిన్న చిన్న విషయాలు కూడా ఓర్చుకోలేని స్థితి. నన్ను ఎందుకు ఒక మాట అంటారు, నన్ను ఎందుకు అన్నారు, ఒక చిన్న మాట పడే స్థితిలో ఈరోజు మనిషి లేడు. మరి ఇస్సాకు ఇన్ని విధాలుగా అన్యాయం జరిగింది కదా, ఇన్నిసార్లు అతడు త్రవ్వించిన బావులను అన్యాయంగా ఆక్రమించుకున్నారు కదా, ఇస్సాకు ఎలా వాటన్నిటిని లైట్ తీసుకోగలిగాడు? పోనీలే, ఇంత పడ్డ ప్రయాసాన్ని పోనీలే అని ఎలా వదులుకోగలిగారు సార్? అసలు ఆ మనసు సామాన్యమైనది కాదు. నిజంగా దేవుని మనసు నీ లోపల ఉంది సార్ అని చుట్టూనున్న అన్యజనులు గుర్తించి ఉంటారు. ఈరోజు దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న వారు గ్రహించండి. నీ లోపడున్న సహనము, నీ లోపడున్న ఆ దీనత్వము, ఆ జెంటిల్నెస్, ఆ మృదుత్వము నీ చుట్టూ ఉన్న వారు చూడగలుగుతున్నారు. నేను చూస్తే రాక్షసుని చూసినట్టు అనిపిస్తుందా? అమ్మో, వాళ్ళ జోలికి వెళ్ళదు సార్, గయ్యాల గంప, వాళ్ళు నోరు తెరిస్తే మనం భరించలేము సార్. ఇలాంటి సాక్ష్యాలు వస్తున్నాయా? లేదు లేదు, నిజంగా దేవుని బిడ్డ అంటే వాళ్ళు సార్, దేవుని లక్షణాలు నిజంగా వారి లోపడున్నాయి అని మనను గూర్చి సాక్ష్యం ఎంతమంది చెప్పగలుగుతున్నారు?
ఈరోజు నిన్ను చూడగానే నువ్వు దేవుని బిడ్డవు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ఎంతమంది నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు? సో ఆలోచన చేయండి. లోకంలో అందరూ జీవిస్తున్నట్టుగానే మనము జీవిస్తున్నాము. దేవుడు మనకు తోడు అన్న విషయాన్ని ఏ కోణంలోనైనా ప్రజలు చూసి గుర్తించగలుగుతున్నారా? నీకు లోకస్తునికి తేడాను ఏ విషయంలోనైనా గుర్తించగలుగుతున్నారా? సింపుల్గా డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఎవరైనా మిమ్మల్ని చూచి నిజంగా దేవుడు మీకు తోడుగున్నాడు సార్ అని ఎప్పుడైనా అన్నారా? నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ఏ కోణంలోనైనా నిన్ను చూచి నీ చుట్టూ ఉన్న స్నేహితులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు ఎప్పుడైనా అన్నారా నీ గురించి? ఎందుకంటే ఎవరికి జరగని కార్యం నీ జీవితంలో ఏదో జరగాలి. ఎవరి జీవితంలో లేని క్యారెక్టర్, ఆ హృదయ వైఖరి నీ లోపల ఉండాలి. మనుషులు ఎవ్వరి వలన సాధ్యం కానిది నువ్వు చేయగలగాలి. అప్పుడు దేవుడు నీకు తోడుగున్నాడని గుర్తిస్తారు లోకం. అది ప్రవర్తనలోనైనా చూపించాలి, నీ ఆధ్యాత్మికమైన అభివృద్ధిని చూపించాలి, అభివృద్ధిలోనైనా చూపించండి, వ్యక్తిగత జీవితంలో నీ యొక్క ప్రవర్తన ద్వారానైనా చూపించాలి. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసం, నీ నడత, నీ మాట, నీ ఆలోచన, నీ భావోద్రేకాలు ఏదో ఒక కోణంలో నిశ్చయంగా దేవుడు అతనికి తోడుగున్నాడు, లేకపోతే ఇది సాధ్యం కాదు అని అనుకునే విధంగా ఏదైనా ఒక్క లక్షణమైన మన జీవితాల్లో ఉందా? ఇక్కడున్న వాళ్ళ మీద అతడు ఏమాత్రం ద్వేషం పెట్టుకోలేదు. ద్వేషం లేకుండా ఎలా బ్రతకగలిగాడు ఇస్సాకు? ఇన్నిసార్లు అన్యాయం చేసినా వాళ్ళ గురించి ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలేదు, వదిలేసుకుంటూ వచ్చేసాడు. పోనీలే అనే తత్వం ఎంతమందికి ఉంది? కొంతమంది పట్టుబడతారు అంతే. నా విషయంలో ఏదైనా పొరపాటు ఎవరైనా చేశారా మొత్తం వాళ్ళని తలదించేదాకా వదలను నేను. నా విషయంలో ఎవరైనా ఒక మాట అంటే వారు క్షమాపణ అడిగేదాకా వదలను నేను. కొంతమంది ఇది గ్రేట్ అనుకుంటారు. నో, యేసు ప్రభు మార్గం అది కాదు. దేవుడు నీకు తోడుగా ఉంటే అలా చేయవు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయనకి ఇష్టమైన పద్ధతులను జీవిస్తావు. ఆయన శిలువ మీద ఎలా సమస్తమును మౌనంగా ఉండి సహించాడు అదే చేస్తావు నువ్వు. దేవునితో సంబంధం లేకపోతేనే లోకస్తులాగా ప్రవర్తిస్తాను. సో ఇక్కడ ఆ చుట్టూ ఉన్నవారు ఇస్సాకు జీవితాన్ని చూసి మంచి సాక్ష్యాన్ని ఇచ్చినట్టు ఈరోజు మన గురించి కూడా ఈ చుట్టూ ఉన్న సమాజం ఇవ్వగలగాలి. ఒక మాట రాయబడింది చూడండి బైబిల్లో, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. రైట్. ఒక రోజు రాబోతుందట, యూదుని చెంగును పట్టుకొని ఒక 10 మంది అన్యజనులు కలిసి ఏమంటారట? ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడింది. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి మాకు వినబడింది కనుక మీతో కూడా వత్తుమని చెప్పుదురు. మీతో పాటు మేము కూడా వస్తాం సార్. మీరు దేవుని ఆశీర్వాదం పొందినవారు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీతో పాటు మేము కూడా వస్తాం చర్చికి, మీతో పాటు మేము కూడా ప్రార్థనా స్థలానికి వస్తాం, మీతో పాటు మేము కూడా నడుస్తాం. ఈరోజు నిన్ను చూడగానే ఎవరైనా అలా నీతో పలికిన మాటలు ఉన్నాయా? నిజంగా దేవుడు మీకు తోడుగున్నాడు సార్, దేవుడిని ఆశీర్వాదం మీకుంది, మీతో పాటు నన్ను కూడా చర్చకి తీసుకెళ్ళొచ్చు కదా అని ఎవరైనా అడిగారా ఎప్పుడైనా మిమ్మల్ని? అలా అడిగారా? లేకపోతే చర్చికి వెళ్తున్నావు కానీ ఏం బ్రతుకునేది అన్నారా? ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు, ఏం బ్రతుకునేది అని అన్నారా? దేవుడు నిశ్చయంగా నీకు తోడుగా ఉన్నాడు, ఆ విషయం మాకు తెలిసింది కాబట్టి నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు అన్యజనులు అనేక మంది దేవుని సన్నిధిలోనికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి ఏ రూపకంగానూ మనం చూపించలేకపోతున్నాం. అటు మన ప్రవర్తనలోనూ, మనం చేసే పనులలోనూ, మన దీవెన విషయంలో కానీ దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను మన వెంట తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళకేం ప్రత్యేకత కనబడట్లేదు. వీళ్ళకి దేవుడు తోడుగున్నాడు, దేవుని ఆశీర్వాదం వీళ్ళ మీద ఉందని ఏ కోణంలో కూడా మనం చూపించలేకపోతున్నాం కనుక మనతో పాటు వారు రావడానికి ఇష్టపడట్లేదు. ఒక్కసారి వాళ్ళు గ్రహించారనుకోండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది అని తెలిస్తే ఖచ్చితంగా నీతో కలిసి నడవడానికి ఇష్టపడతారు.
నీతో పాటు ప్రార్థనా స్థలానికి రావడానికి ఇష్టపడతారు, నీతో పాటు దేవుని వెలుగులో నడవడానికి ఇష్టపడతారు. ఈరోజు ఎంతమంది నీ జీవితాన్ని చూసి ఆకర్షింపబడుతున్నారు? 10 మంది అన్యజనులు ఒక యూదుని చెంగు పట్టుకొని నీతో పాటు మేము కూడా వస్తాం అంటారట. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో? ఒక క్రైస్తవుని చెంగు పట్టుకొని ఒక అన్యజనుడు వచ్చి, అయ్యా నన్ను కూడా చర్చికి తీసుకెళ్ళు, నన్ను కూడా ప్రార్థనా స్థలానికి తీసుకెళ్ళు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అనే రోజు ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మనలో ఏదైనా ప్రత్యేకతను చూస్తే తప్ప ఆ ఆలోచన రాదు. ఏముంది, ఏం తేడా ఉంది మాకు మీకు? చర్చికి వెళ్ళి మీ బ్రతుకులు అలాగున్నాయి, వెళ్ళకుండా మా బ్రతుకులు అలాగున్నాయి, ఇంకా ఆ మాత్రం దానికి ఎందుకు రావాలి? ప్రవర్తనలో కానీ, జీవిత విధానంలో కానీ, అన్నిట్లలో కూడా మనము దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించలేకపోతే లోకం ఎందుకు మనతో పాటు చర్చికి రావాలి? చర్చికి వచ్చిన వారి జీవితంలో ప్రత్యేకతలు ఏమీ కనబడకపోతే అన్యజనులను ఏ కారణాన్ని చూపించి దేవుని రాజ్యంలోకి నడిపించగలం, ఆహ్వానించగలం? ఆలోచించండి. ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడని అన్యజనులు గుర్తించి అతని దగ్గరకు వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రాజు బహుశా భయపడ్డాడు అనుకుంటున్నాను నేను. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వాళ్ళని చూసి సమాజం భయపడుతుంది వాళ్ళ జోలికి వెళ్ళాలంటే. ఈ రాజు భయపడి ఇస్సాకు దగ్గరకు వచ్చాడు అనుకుంటున్నాను. ఎందుకనంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, రోజు రోజు అభివృద్ధి చెందుతున్నాడు. ఏదో ఒక రోజు మా దేశం కన్నా ఒక ఉన్నత స్థాయికి ఎదిగిపోతాడు, రేపు మా దేశానంతా ఇక్కడ ఓడించేసి ఆక్రమించుకుంటాడు. మాకంటే బలవంతుడు అయిపోతున్నాడు ఇస్సాకు. ఆ బలవంతుడు మా మీదకి ఒకవేళ యుద్ధానికి వచ్చి మమ్మల్ని ఓడించేసి ఈ దేశాన్ని స్వాధీనపరచుకుంటాడేమో ఒక ఫియర్, ఒక భయం లోపల ప్రారంభమైంది. ఆనాడు యూదులు ఎక్కడికి వెళ్తే చుట్టూ ఉన్న రాజ్యాలు భయపడి వణికిపోయేవి. ఇజ్రాయిలు అరణ్యాత్రలో ఉన్నప్పుడు వారి సైన్యం అరణ్యంలో నుండి వస్తుండగా చుట్టూనున్న దేశాలన్నీ కూడా గడగడలాడిపోయేవట. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వాళ్ళతో పోరాడలేము, వారిని ఎదిరించలేము. సో దేవుడు వారికి తోడుగా ఉన్నాడని చుట్టూ దేశాలు విని ఒక రకమైన భయము వారి లోపల ప్రారంభమైంది. ఈరోజు సమాజానికి కూడా ఒక దైవికమైన భయం కలగాలి. వారు దేవుని ప్రజలు, వారి దేవుని బిడ్డలు, వారి జోలికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది, దేవుని కృప వారికి తోడుగా ఉంది. వారి జోలికి వెళ్తే నష్టపోతాం, వారి జోలికి వెళ్తే శాపాన్ని కొని తెచ్చుకుంటాం అనే భయం సమాజానికి రావాలి. సో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేన్ని బట్టి మనం రుజువు చేయగలుగుతాం. ఇది వారు ఇస్సాకుని గురించి ఇచ్చిన సాక్ష్యం. ఈ సాక్ష్యము దేవుడు కూడా ఇచ్చాడు ఇస్సాకును గురించి. మనము 26వ అధ్యాయంలో ఆరంభం నుండి చూస్తున్నాం. దేవుడే ఇస్సాకుకు ప్రత్యక్షమై చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఆశీర్వదించదను. మనం 26వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసినట్లయితే, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. సో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. దేన్ని బట్టి? అబ్రహాముని బట్టి నేను నీకు తోడై ఉంటాను. అంటే పితరుల ఆశీర్వాదం కూడా ఇస్సాకునకు వచ్చింది. కాబట్టి అన్ని కోణాలలో ఇస్సాకు ప్రత్యేకతను చూపించగలిగాడు. కనుకనే అన్యరాజైన అబీమెలెకు వచ్చి ఇస్సాకుతో సమాధాన పడాలనుకున్నాడు, ఒక అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నాడు. మాకు నీకు మధ్య ఇక ఎలాంటి గొడవలు జరగకూడదు, మేమైతే నిన్ను హింసించలేదు, నీ మీద యుద్ధం చేసి మీ యొక్క మనుషులని హాని చేసినట్టుగా మేము ఎక్కడా చేయలేదు, మిమ్మల్ని సమాధానంగానే పంపించేశాం. కాబట్టి మాకును నీకును మధ్య భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాలు జరగకుండా ఉండడానికి ఒక సమాధాన ఒప్పందాన్ని చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ సమాధాన ఒప్పందాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి 26వ అధ్యాయం 28 నుండి చదువుదాం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిము గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకునిరి. చాలండి, ఇక్కడ మీరు గమనించండి. వాళ్ళు తిరిగి ఇస్సాకు దగ్గరకు వచ్చి, మేము మిమ్మల్ని ఏమి హాని చేయలేదు కదా, ప్రశాంతంగానే సమాధానంగానే పంపించేశాం కాబట్టి మనం ఒక ప్రమాణం చేసుకుందాం, ఒక ఒప్పందం చేసుకుందాం అని అంటే, ఇస్సాకు ప్లేస్లో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం తెలుసా? చేసిందంతా చేసి ఇప్పుడు నేను ఒక హై పొజిషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమైందా మీకు నా గురించి? నేను మీ మధ్యలో పరవాసిగా ఉన్నప్పుడు నేను పడ్డ ప్రయాసమంతా వృధా చేసి నాకు ఎంత కష్టాన్ని కలుగజేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ నాతో సమాధాన పడడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి, నేను ఉన్నత స్థితిలో ఉండడం చూచి ఇప్పుడు మీరు తగ్గించుకొని నా దగ్గరకు వస్తారా? అంటే అప్పుడు చేసిన కీడు మనసులో పెట్టుకున్నవాడైతే ఇప్పుడు నా టైం వచ్చింది. చాలాసార్లు మనము ఎదుటి వాళ్ళని మనం బాధ పెడితే మైండ్లో పెట్టుకుంటాం, సైలెంట్గా ఉంటాం. నాకు టైం రాదా? టైం వచ్చినప్పుడు చూసుకుంటా. అట్లా ఎంతమంది అనుకున్నారు? యథార్థంగా చెప్పండి. ఓకే, ఎవరైనా ఒక మాట అని మీ హృదయాన్ని గాయపరిచినప్పుడు అప్పుడు సైలెంట్గా ఉంటారు.
సరే నాకు రాదా టైం? వస్తుంది ఒక టైం. అట్లా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. లేదా ఇప్పటివరకు అట్లా అనుకోలేదు అన్నవారు చేయిపోయి కదా. ఆల్మోస్ట్ అందరు అదే కోవచ్చింది, నాకు టైం రాదా? మరి ఇప్పుడు ఇస్సాకుకి టైం వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఎందుకంటే అంత గొప్ప రాజే, ఒక దేశానికి రాజే వచ్చి భయపడి వణుకుతూ, అయ్యా సమాధాన పడదాం, నాకు నీకెందుకు గొడవ? ఇంత కీడు చేసిన వాడు ఇప్పుడు వచ్చి సమాధాన పడాలనుకుంటుంటే ఇస్సాకు ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఇప్పుడు నాకు అంత అన్యాయం చేస్తావా? ఇప్పుడు చెప్తాను నీ సంగతి ఏంటో. ఇప్పుడు నేను ఉన్నత స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను మంచి హోదాలో ఉన్నాను, ఇప్పుడు నిన్ను ఏమైనా చేయగలను నేను అని గర్వంగా మాట్లాడలేదు. అక్కడ కూడా సమాధానంగానే మాట్లాడాడు. అంటే కీడు చేసిన వారితో కూడా సమాధానంగా మాట్లాడడం, అన్యాయము చేసిన వారితో కూడా సమాధానంగా మాట్లాడడం, వారిని క్షమించడం, వారితో సమాధానపడడం, ఇది ఇస్సాకులో ఉన్న ప్రత్యేకత. సో ఇస్సాకు క్యారెక్టర్లో కొన్ని మంచి లక్షణాలు మనం నేర్చుకోవాల్సిందే. ఎంతోమంది రోజు మనల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు, కానీ ఒక టైం వస్తుంది దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హెచ్చించినప్పుడు వారు కూడా మనతో సమాధానపడడానికి వచ్చినప్పుడు అప్పుడు వ్యతిరేకించకండి. నాకు అప్పుడు అన్యాయం చేసావు, ఇప్పుడు నీతో మాట్లాడను నేను, నాకు అప్పుడు అట్లా చేసావు అని ఆ పాతది గుర్తు చేసుకొని ఇప్పుడు సమాధానాన్ని కోల్పోవద్దు. సరే వాళ్ళు అప్పుడు ఏదో చేశారు, కానీ ఈరోజు దేవుడు నీతో కూడా ఉన్నాడని వాళ్ళు గుర్తించారు కదా, వాళ్ళతో సమాధానపడాలి. సాధ్యమైనంత వరకు సమాధానాన్ని వెంటాడండి, సమాధానాన్ని కాపాడుకోండి. సమాధానపరచువారు ధన్యులు, సమాధానాన్ని ఘనపరిచే వాళ్ళు ధన్యులు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధానకర్త. కాబట్టి ఇస్సాకు ఆ వచ్చిన రాజుని ఏమాత్రం అవమానపరచలేదు, ఏమాత్రం కించపరచలేదు. ఇప్పుడు నా టైం వచ్చింది కదా అని చెప్పేసి ఏమాత్రం అతిశయించి గర్వంగా మాట్లాడలేదు. ఎదుటి వాళ్ళ హృదయాలను కూడా గాయపరచలేదు. నన్ను అప్పుడు అట్లా అన్నారు కదా, ఇప్పుడు నేనంటే మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో అని చెప్పి మళ్ళీ ఆ బాధ వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చేయాలనుకోలేదు. పగ తీర్చుకునే ప్రయత్నమే చేయలేదు. క్షమించాడు, సమాధానంగా వారిని ఆహ్వానించాడు. ఇక్కడ ఇస్సాకు చేసిన ఇంకొక పని ఏంటి? వారికి విందు చేసి, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. అంటే శత్రువులు లాంటి వాళ్ళు ఇంటికి రాగానే గెట్అవుట్, నా ఇంటికి గడప దొక్కడానికి కూడా అర్హులు కాదు మీరు అని అనలేదు. వెల్కమ్ చేశాడు. వాళ్ళని ఇంటికి ఆహ్వానించి లోపల కూర్చోబెట్టి వారికి భోజనాలు పెట్టి ఆ రాత్రి అక్కడే వాళ్ళు ఉన్నారు, తెల్లవారు లేచి వెళ్ళిపోయారు. ఎంత ప్రేమ చూపించాడో ఆలోచించండి. ఇలా ఎప్పుడైనా చేయగలమా మన జీవితాల్లో? మనని బాధ పెట్టిన వాళ్ళని బట్టి మనం ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చాయి కొన్ని సందర్భాలు. వాళ్ళని బట్టి మా ఊరే వదిలేసి రావాల్సి వచ్చింది అనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి నా ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది, వాళ్ళ గురించి నా ఆస్తి వదులుకోవాల్సి వచ్చింది. అంత అన్యాయం చేసిన వాడు ఈరోజు నా ఇంటికి వస్తే కూర్చోబెట్టి భోజనం పెడతావా? ఎంతమందికి ఉంది ఆ హృదయం? వీళ్ళు చేయబట్టే మా బతుకులలో ఇలా అయిపోయాయి అని అనుకుని బాధపడే వాళ్ళు ఈరోజు గ్రహించండి. ఒకరోజు టైం వస్తుంది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. అలాంటి సమయంలో మరలా వస్తారు వాళ్ళు, నీ ఆశీర్వాదాన్ని చూసి వస్తారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని తెలుసుకొని వస్తారు. వచ్చినప్పుడు ఏమాత్రం వారిని తృణీకరించకండి, వారిని ఆహ్వానించండి. వారు సమాధానంగా వస్తే వారికి భోజనం పెట్టి పంపించండి. ఇది ఇస్సాకు మనకు నేర్పిస్తున్న పాఠం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. చాలండి. ఇక్కడ ఇస్సాకు ప్రత్యేకత ఏంటి అని అంటే అతని ప్రవర్తన యెహోవాకు నచ్చింది. ఎవరి ప్రవర్తన? ఇస్సాకు యొక్క ప్రవర్తన దేవునికి బాగా నచ్చిందట. ఏం ప్రవర్తన? ఇంత బాధ పెడుతున్నా దులిపేసుకొని పోనీలే అని వదిలేసుకొని రావడం, లైట్ తీసుకోవడం. వింటున్నారు అందరూ? ఇంత కష్టపడి బావులు తవ్వితే ఫిలిస్తీన్లు వచ్చి ఆక్రమించి ఇది మాది అని వెలగొట్టేస్తే ఓర్చుకుంటూ పోనీలే అనుకుంటూ వదిలేసుకుంటూ వచ్చాడు. చూసారా? అది దేవునికి బాగా నచ్చిందట. ఎందుకంటే అది దేవుని యొక్క పోలిక. అన్యాయమును సహించుట అనేది యేసు ప్రభు చూపించిన మాదిరి. అది ఇస్సాకు యొక్క ప్రవర్తన దేవునికి బాగా నచ్చింది. నచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మళ్ళీ వచ్చిన చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకి ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఏం చేస్తాడట? శత్రువులను సహా మిత్రులుగా చేయను. దేవుడు మన శత్రువులను మన మిత్రులుగా చేయాలి అని అంటే మన ప్రవర్తన ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. అప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను కూడా అనుకూలమైన వాటిగా దేవుడు మార్చగలడు. అదే ఇస్సాకు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. సరే, వారు ఆ రాత్రి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని మరుసటి దినమున ఇక ఒప్పందం చేసుకుంటున్నారు, పీస్ ట్రీట్ చేసుకుంటున్నారు, సమాధాన ఒప్పందాన్ని
వారు చేసుకుంటున్నారు. మళ్ళీ ఆదికాండం 26వ అధ్యాయం 31వ వచనం నుండి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకునిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షెబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. చాలండి. ఈ సమాధాన ఒప్పందం అయిపోయింది. వాళ్ళు సమాధానంగా ఇస్సాకుతో ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన అదే రోజు అతని దాసులు, ఇస్సాకు దాసులు వచ్చి ఏం సమాచారాన్ని అందించారు? సార్, మనం తవ్విన బావులో మంచి నీళ్లు వచ్చాయి. ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చారన్నమాట. ఈ గుడ్ న్యూస్ ఎప్పటి వరకు రాలేదనంటే ఇస్సాకు వాళ్ళతో పీస్ ట్రీట్ చేసేంత వరకు రాలేదు ఇంకా గుడ్ న్యూస్. వాళ్ళు అక్కడ తవ్వుతానే ఉన్నారు, బావిని తవ్వుతున్నారు. కానీ గుడ్ న్యూస్ ఎప్పుడు వచ్చింది? ఇస్సాకు అక్కడ కూడా దేవుని మనస్సును కనుపరిచినప్పుడు ఇంకొక ఆశీర్వాదం యాడ్ అయిందన్నమాట. బాగా గమనించండి, మనం దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న కొద్దీ ఆశీర్వాదాలు యాడ్ చేయబడుతూ ఉంటాయి. ఆల్రెడీ ఆశీర్వదించబడిన వాడే, కానీ అక్కడ చేస్తున్న ప్రయత్నం ఫలించాలంటే ఇక్కడ కూడా అతడు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఒకవేళ ఆ అబీమెలెకు రాజుని ద్వేషించి, గాయపరిచి, తిట్టి, అవమానపరిచి గెట్అవుట్ అని చెప్పేసి ఎలగొడితే బహుశా బావిలో నీళ్ళు వచ్చేవి కాదేమో. దేవుడు ఎప్పటిదాకా ఆపాడు వాటిని అని అంటే ఇక్కడ పీస్ స్ట్రీట్ జరిగేంత వరకు, ఇస్సాకులో యేసు పోలికలు కనబడేంత వరకు అక్కడ ఆశీర్వాదం ఇంకా స్టార్ట్ కాలేదు. బాగా వినండి, ప్రతి దినము మనం టెస్ట్ చేయబడతాం. టెస్ట్ వెనక దీవెన ఉంటుంది. ప్రతి చిన్న పరీక్ష వెనక ఆశీర్వాదం వెయిట్ చేస్తుంటుంది. మనం ఎన్నో టెస్టులు ఫెయిల్ అయిపోతూ ఉంటాం కనుక ఆశీర్వాదాలు ఆగిపోతూ ఉంటాయి. అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉంటాయి, జస్ట్ కొరియర్ బాయ్తో పంపించడమే ఆలస్యం. కానీ మనం ప్రవర్తన సరిగ్గా లేకపోవడం ద్వారా, టెస్ట్లో ఫెయిల్ అయిపోవడం ద్వారా అడ్రస్ చేంజ్ అయిపోతుంది. ఈయనకొద్దు, వేరే ఆయనకు పంపించేసేయండి. చిన్న చిన్న పరీక్షలు ఉదయం లేచినప్పుడు సాయంకాలం పడుకునేంత వరకు మనుషులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఎన్నో విషయాలలో మన ఎమోషన్స్ టెస్ట్ చేయబడతాయి. లోకాశల ద్వారా పరీక్షింపబడతాం. ప్రతి పరీక్ష వెనుక ఒక దీవెన దాగి ఉంటుంది. దీంట్లో సక్సెస్ అవుతున్నావంటే నీ ఇంటికి ఒక గుడ్ న్యూస్ వస్తుంది. సో ప్రతిరోజు నీకు గుడ్ న్యూస్ రావాలి అని అంటే ప్రతిరోజు నీకు ఎదురయ్యే పరీక్షలో నువ్వు పాస్ అవుతూనే ఉండాలి. సో పరిశుద్ధతలోను, విశ్వాసంలోను, దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధంలోను మనం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మంచి శుభవార్తలు మన జీవితాల్లో వింటూనే ఉంటాం. సో ఇస్సాకు జీవితంలో ఇదొక అద్భుతం. వారి తవ్విన బావి మంచి నీళ్ళు వచ్చాయి, దానికి షేబా అనే పేరు పెట్టాడు. ఎందుకు ఆ పేరు పెట్టాడంటే అప్పుడే ప్రమాణం చేశారు కనుక దానికి ప్రమాణము అనే పేరు పెట్టాడు. దాన్ని ఇప్పటికి కూడా బెయేర్షెబా అని పిలుస్తారు. బెయేర్షెబా అంటే ప్రమాణపు బావి అని అర్థం. సరే, ఇక్కడ వరకు ఇస్సాకు స్టోరీ అయిపోయింది. ఇక వారి కుమారుడైన ఏశావును గురించి ఒక 2 మాటలు ఉన్నాయి. 34-35 వచనాలు చూడండి. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తుడైన బెయారి కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బసేమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునుకును రిబ్కాకును మనోవేదన కలుగు చేసిరి. చాలండి. ఈ ఇస్సాకు కుమారుడైన ఏశావును గురించి ఒక 2 మాటలు రాయబడ్డాయి. ఏశావు 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడట. హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెళ్లి చేసుకొనెను. అతడు ఎవరిని వివాహం చేసుకున్నాడంటే అదే కనాను దేశానికి సంబంధించిన హిత్తీయులకు సంబంధించిన, హిత్తీయులు ఎవరు అనంటే అబ్రహాము శారా కొరకు స్థలాన్ని కొనుక్కోవాలన్నప్పుడు హేతు కుమారుల దగ్గర కొనుక్కున్నాడు. హేతు కుమారులను, హేతు సంతానపు వారిని హిత్తీయులు అని పిలుస్తారు. అంటే వారు కనాను దేశానికి చెందినవారు, కనాను జాతికి చెందినవారు. కనాను దేశంలో 7 జాతుల ప్రజలు ఉంటారు. దాంట్లో హిత్తీయులు అనేవారు కూడా దేవుని శాపానికి గురి చేయబడిన వారే. కనానీయులందరూ కూడా శాపానికి గురి చేయబడిన వారు. 7 జాతుల వారందరూ కూడా దేవునికి విరుద్ధంగా జీవించేవారే, దేవుని శాపానికి గురైన వారే. అందుకొరకే అబ్రహాము ఇస్సాకుని వివాహ విషయంలో మాట్లాడేటప్పుడు తన దాసునికి చెప్తాడు, నా కుమారునికి కనానీయులలో ఎవరిని వివాహము చేయకూడదు, ఎందుకంటే ఇది శపించబడిన ప్రాంతం, ఇది ఒకరోజు నాశనం చేయబడే ప్రాంతం. ఇక్కడ నుండి నా కుమారునికి అమ్మాయిని తీసుకురాకూడదు, నా స్వజనుల యొద్దకు వెళ్ళి తీసుకుని రమ్మని అబ్రహాము చెప్పాడు. అయితే ఈ ఇస్సాకు కుమారుడైన ఏశావు పరిస్థితి ఏమైంది? కరెక్ట్, ఇతనికి కూడా 40 సంవత్సరాలు ఉన్నప్పుడే వివాహం జరిగింది. కానీ ఎవరిని వివాహం చేసుకున్నాడు? బహుశా తల్లిదండ్రులతో ఏ సంబంధం లేకుండా, సంప్రదింపులు లేకుండా అతడు ఒక సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అంటే ఏ వ్యక్తులనైతే అబ్రహాము తృణీకరించాడో ఆ వంశంలో నుండే
ఇతడు వివాహం చేసుకున్నాడు. పైగా ఒక్కరిని కూడా కాదు, ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు హిత్తీలనే వివాహం చేసుకున్నాడు. వీరు హిత్తీలు తర్వాత కాలంలో ఇజ్రాయెల్తో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్తో సమాధాన పడిపోయి ఇజ్రాయెల్తో యూదులుగా పిలువబడుతున్న స్థితిలోనికి వెళ్ళిపోయారు. వారి చరిత్ర చాలా పెద్దగా ఉంది. కానీ ఇప్పుడు హిత్తీలు ఎవరు లేరు, జీరో అయిపోయింది. భూమి మీద హిత్తీయులు ఆ వంశానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా లేకుండా పూర్తిగా నిర్మూలన చేయబడ్డారు. వాళ్ళని గురించిన చరిత్ర మనం తర్వాత అధ్యాయాల్లో కూడా చూస్తాము. బట్ ఇక్కడ మాత్రం ఒక విషయాన్ని గమనించండి, అతడు ఇద్దరు హిత్తీలను వివాహం చేసుకున్నాడు. ఇద్దరిని మాత్రమే కాదు, మరి తర్వాత అధ్యాయాల్లో చూస్తే ఇష్మాయేలు యొక్క కుమార్తెను కూడా చేసుకుంటాడు. ముగ్గురు భార్యలను అతడు చేసుకుంటాడు. సరే, చేసుకోవడం ద్వారా ఏం నష్టం జరిగింది అని అంటే ఈ 35వ వచనంలో రాయబడింది, వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఎవరు? ఈ కోడళ్ళు అడుగు పెట్టారు, ఇస్సాకుకు రిబ్కాకుకి నెమ్మది లేకుండా పోయింది. ఎందుకనంటే వీళ్ళ భక్తి జీవితము, వీళ్ళ విశ్వాసం వేరు, ఆ వచ్చిన కోడళ్ళ యొక్క విశ్వాసము వేరు. పద్ధతులు నచ్చలేదు, అన్ని విషయాలలో విభేదాలు జరిగాయి. వారు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిన వాళ్ళు అయ్యారు. మరి ఇక్కడున్న అత్త కోడలకు ఒక మాట, అత్తలారా మీ కోడలకు మనోవేదన కలుగజేస్తున్నారా? కోడళ్ళారా మీ అత్తలకు మనోవేదన కలుగజేస్తున్నారు? నయోమి, రూతు లాంటి జీవితాలు ఉన్నాయా? ఏశావు కోడలు, ఇస్సాకు, రిబ్కా వారి కుటుంబాల్లో ఉన్న పరిస్థితి మీ కుటుంబాల్లో ఉందా? మీకు స్టోరీస్ అన్నీ కూడా తెలుసు అనుకుంటున్నాను. నయోమి, రూతుతో ఉన్న సంబంధం, అత్త కోడల మధ్య ఉన్న సంబంధం తల్లి కూతుర్లకు మధ్య ఉన్నంత సంబంధంగా ఉంది. అంటే ఒక మంచి మాదిరి. కానీ ఇక్కడ ఒక చెడ్డ మాదిరి కనబడుతుంది. ఆ కోడళ్ళు అత్త మామూలను వేదనకు గురి చేశారు. సో ఇప్పుడున్న సమాజంలో రెండు కోణాల్లో జరుగుతుంది. కొంతమంది కుటుంబాల్లో అత్తలతో సమస్య, కొన్ని కుటుంబాల్లో కోడళ్ళతో సమస్య. సో దయచేసి గమనించండి, క్రైస్తవ కుటుంబాల్లో అత్తలతో గొడవ ఉండొద్దు, కోడళ్ళతో గొడవ ఉండదు. ఎవరిలో లోపాలు ఉన్నా సరిదిద్దుకొని అది దేవుని కుటుంబాలుగా, దేవుని చేత ప్రత్యేకించబడిన కుటుంబాలుగా ఉండాలి. మరి మీ కుటుంబాలలో ఎక్కడైనా అత్త కోడళ్ళ మధ్య సమస్యలు ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆ సమస్యలు క్రైస్తవ కుటుంబాల్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకో తెలియదు కానీ 90% సమస్యలు ఉంటాయి. పాము మొంగిసాకు ఎట్లుంటుందో, ఉప్పుకి నిప్పుకి సంబంధం ఏంటో తెలుసా? ఉప్పుకి నిప్పుకి రెండు బద్ధ శత్రువులు. కొంచెం నిప్పులో ఉప్పేసి చూడండి, ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఏమవుతుంది? చిటపట్ చిటపట్ అంటే దానికి రెండు పడదన్నమాట. అందుకో అత్త కోడలకు ఎప్పుడు పడదు అంత ఈజీగా. ఎందుకో మ్యాచ్ కాదు. స్పెషల్లీ ఇండియన్ ఫ్యామిలీస్కి, భారతీయ వంశస్థులకు అత్తా కోడలకు చాలా శత్రువులాగానే, ఏదో ద్వేషం లాగానే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే నుండే స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ డే కాదు, పెళ్ళి సెటిల్ అయినప్పటి నుండే స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఉన్నా దేవుని యొక్క ప్రేమ వాటిని ఓవర్కమ్ చేయాలి. ఇక్కడున్న ఆ కోడలు కుటుంబంలో మనోవేదన కలుగజేశారు. ఏశావు చాలా బుద్ధిహీనమైన పని చేశాడు. దేవుని ప్రజల్లో నుండి కాక తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. యాకోబు విషయంలో అలా జరగడానికి వీల్లేదని తల్లి శ్రద్ధ తీసుకుంది. మనం తర్వాత అధ్యాయంలో చూస్తాం. యాకోబు విషయంలో ఇలాంటి నష్టం జరగకూడదు, ఇతడు తిరిగి తన స్వజనుల యుద్ధకు వెళ్ళిపోయేటట్టుగా తల్లి ప్రేరేపించింది. ఆ విషయాలన్నీ కూడా తర్వాత అధ్యాయంలో చూస్తాం. సో మ్యారేజ్ అనేది చాలా ఆలోచించి చేయాల్సిన పని. కొన్ని కుటుంబాలలో యూటర్న్ తీసుకుంటుంది, మొత్తం స్టోరీ అంతా, ఫ్యామిలీ స్టోరీ అంతా యూటర్న్ తీసుకుంటుంది ఒక మ్యారేజ్. కొన్ని కుటుంబాల్లో దీవెనకరంగా ఉంటే కొన్ని కుటుంబాల్లో శాపకంగా మారిపోతుంది. మరి దేవుడే కార్యం చేయాలి. క్రైస్తవ కుటుంబాలలో మనం పిల్లల్ని పెంచే విషయంలో, మన పిల్లలు రేపు వాళ్ళు వివాహం చేసుకునే విషయంలో ఇలాంటి తేడాలు ఏమి రాకుండా, ఒకవేళ మీరు మీ ఇంటికి కోడళ్ళు వచ్చినా అత్తల్లారా క్రైస్తవ అత్తల్లాగా ఉండండి. ఒకవేళ ఈ ఇంటి అమ్మాయిలు ఎవరింటికైనా కోడల్లాగా వెళ్తున్నారో అయితే జ్ఞాపకం చేసుకోండి, ఒక క్రైస్తవ కోడల్లాగా వెళ్ళండి, దేవుని మహిమపరిచే కోడల్లాగా వెళ్ళండి. మీరు వారికి మనోవేదన కలుగజేసే వాళ్ళలాగా ఉండద్దు. సో మీరు ఒకరింటికి వెళ్తున్నా వాళ్ళకి మనోవేదన కలుగజేయద్దు. ఎవరైనా మీరు మీ ఇంటికి ఎవరైనా వస్తున్నా మీరు వాళ్ళకి మనోవేదన కలుగజేయకుండా జాగ్రత్త పడాలి. సో ఒకరినొకరు దుఃఖ పెట్టుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు, మనము ఆశీర్వాదమునకు వారసులమౌటకు పిలువబడితిమి. సమాధానమును ఏలుటకు దేవుడు మనకు అనుగ్రహించాడు. సమాధానము మన హృదయాలను ఏలునట్లుగా దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి సమాధానాన్ని కాపాడుకుందాం. మంచి క్రైస్తవ
కుటుంబ విలువలు కలిగిన జీవితాలు మనం కలిగి ఉందాం. సో ఇక్కడ వరకు ఇస్సాకు చరిత్ర మనం చూసాం. నెక్స్ట్ ఇక యాకోబు చరిత్ర, ఏశావు చరిత్ర మనం చూడబోతున్నాం. అందరం కూడా తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.